జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 3 శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము 111 సీతామాత ఔదార్యము, ధర్మనీతి, శరణాగతి గురించి ఆమె చెప్పిన ఇతిహాస గాథ విందాం. రావణ యుద్ధం ముగిసిపోయింది. రావణుడికి అతని తమ్ముడు దహన సంస్కారములు, ఇతర శ్రాద్ధకర్మలన్నీ కూడా సక్రమంగా చేసేసాడు. శ్రీరాముని ఉత్తర్వు మేరకు ఉత్తమమైన తెల్లని పల్లకిలో ఉత్తమమైన వస్త్రాలు అందులో నింపి సీతమ్మ గురించి పంపుతున్నారు. సీతమ్మ వారిని సగౌరవంగా ఉత్తమ రీతిలో శ్రీరాముని వద్దకు తీసుకువెళ్ళడానికి పంపుతున్నాడు. ఈలోగా మారుతి సీతమ్మ వారి వద్దకు వచ్చారు. వచ్చి, అమ్మ మారుతి, ప్రణామములు. రామరావణ యుద్ధము పూర్తి అయినది. రావణుడికి దహన సంస్కారములు, పిండోదకములు కూడా అతని తమ్ముడు రాముని ఆజ్ఞతో చేసేశాడు. అదిగో శ్రీరాముని ఆజ్ఞతో విభీషణుడు అత్యుత్తమైనటువంటి పల్లకిని అత్యుత్తమైన పట్టుబట్టలతో తమ దగ్గరికి వస్తున్నారు. ఈలోగా నేను ఇక్కడికి వచ్చాను తల్లి, మీ దర్శనం కోసము. మీరు ఆజ్ఞ ఇచ్చిన సో ఓ చిన్న కార్యక్రమం చేయుదును అంటారు. హనుమ, నాకు నీవు పుత్ర సమానుడివి. నాకు నీవు చేసిన మేలు నేనన్నిటికీ మరవలేను. నా పతి క్షేమము, నా క్షేమము ఇరువురికి తెలియజేశావు. నా జాడ చెప్పావు రాముల వారికి. యావత్తు సేనను లంకపై తెచ్చావు. దుష్ట రావణుడి యొక్క పీసము అణిచివేసినట్లుగా నువ్వే చేశావు. నీవు నాకు దేవుడిచ్చిన కుమారుడివి నాయన. నువ్వు ఏమి చెప్పినా ధర్మంగా చెప్తావు. నేను ఒక చిన్న తప్పు చేశాను నాయన, అందుకే నాకు ఈ శిక్ష. నా మరిది లక్ష్మణుల వారు నా పతిదేవుని అంతటి గొప్ప ధర్మాత్ముడే. అతడు నాకు పుత్ర సముడు. నేను పొరపాటున స్త్రీ చాంచల్యంతో అతను నేను దుర్భాషలు ఆడాను, అనరాని మాటలు ఆడాను. అందుకు ఫలితం నేనిప్పుడు ఈ సంవత్సరం పాటుగా ఈ లంకలో అనుభవించాను. నేను ఇట్టి మాటలు అన్నానో నా మరిది, నా కుమారుడైనటువంటి లక్ష్మణుడికి అట్లాంటి దుర్మార్గం మాటలు నేను కూడా ఇక్కడ రావణుడితో విన్నాను. ఇంక అయిపోయింది నాయన, నువ్వు చెప్పేదేదో చెప్పు నాయన. ధర్మబద్ధమైనది ఏదైనా సరే తప్పక నీకు అనుమతిస్తాను అంటారు సీతామాత. తల్లి, నిన్ను ఈ దుష్ట రాక్షస వనితలు నానా విధాలుగా హింసించారు. నానా విధాలుగా మిమ్మల్ని ప్రలోభపెట్టి చూశారు. ఇట్లా దుర్భాషలాడిన, ప్రలోభాలు పెట్టిన వీరిని నేను తప్పక శిక్షించును. మీరు నాకు అనుమతి ఇవ్వండి అంటాడు మారుతి. సీతమ్మ వారు, నాయన మారుతి, నీకు తెలియదా? నీకు తెలుసు ధర్మం. నా మీద ఉన్నటువంటి మాతృ ప్రేమతో అలా అంటున్నావు, కానీ ఈ రాక్షసంతో చేసిన తప్పు ఏమున్నది? వారి ప్రభువు అప్పుడు రావణుడు. ఆయన చెప్పిన విధముగా వారు ప్రవర్తించారు. యజమాని చెప్పిన మాట సేవకులు వింటారు కదా, అలాగే విన్నారు. వారి తప్పు ఏమున్నది? వారు మన పట్ల అగౌరవంగా తప్పుగా ప్రవర్తించినా కూడా మనం వారిని క్షమించాలి. అదే కదా గొప్ప ధర్మం. మన ఎడ తప్పుగా ప్రవర్తించినా కూడా, మనకి అన్యాయం చేసినా కూడా మనం వారికి క్షమించాలి. నా తల్లి సునయన నాకు చిన్నప్పుడు ఒక ఇతిహాస గాథ చెప్పింది. దాన్ని చెప్తాను, వింటావా నాయన అంటుంది మాత. తల్లి, మహద్భాగ్యము, చెప్పండి, మీరు చెప్పుబోవు ఆ ఇతిహాస గాథ వినాలని నాకు కూడా కుతూహలంగా ఉన్నది అని అమ్మగారికి నమస్కారం పెట్టి నుంచుంటాడు.
మారుతి ఈ ఇతిహాస గాథ మా తల్లివారు నాకు చెప్పారు చిన్నప్పుడు. ఒక అడవిలో ఒక కిరాతకుడు జంతువులను వేటాడుతూ వేటాడుతూ ఉండగా అతడిని ఒక పెద్ద పులి వెంబడించింది. ఆ పెద్ద పులి నుంచి తప్పించుకొని ఆ కిరాతకుడు ఒక మహావృక్షాన్ని ఎక్కాడు. అప్పటికే ఆ మహావృక్షం పైన ఒక పెద్ద ఎలుగుబంటి ఉన్నది. దానిని చూశాడు ఈ కిరాతకుడు. చేతిలో ఉన్నటువంటి బాణములు అమలు పొది కింద పడిపోయినాయి. జడిసిపోయినాడు. అతన్ని చూసింది ఆ ఎలుగుబంటి. అతడు ఎలుగుబంటిని చూస్తున్నాడు. కింద చూస్తే పెద్ద పులి. అతనికి ఏమీ తోచట్లేదు. అప్పుడు మనుష్య భాషతో అంటుంది ఆ ఎలుగుబంటి, ఓ కిరాతుడా, నీవు మమ్మల్ని చంపు, కిరాతకుడివే, మాకు తెలియను. కానీ నీవు నేనున్నటువంటి స్థానానికి వచ్చావు అంటే నీవు నాకు ఇప్పుడు అతిథివి. అతిథిని సంహరించంతటి పాపాత్ముడును నేను కాను. నాకు నీవు అతిథివి. నువ్వు క్షేమంగా ఉండు. ఆ పులి ఇక్కడ నుంచి వెళ్ళిపో వరకు నువ్వు క్షేమంగా ఉండి ఆ తరువాత దిగి నువ్వు క్షేమంగా నీ ఇంటికి చేరుకో. నీకు ఎట్టి భయమూ లేదు అని ఆ ఎలుగుబంటి ఆ కిరాతకుడికి చెప్తుంది. విన్నది కింద ఉన్నటువంటి పులి, పెద్ద పులి. ఓ భల్లూక రాజా, నీవెందుకు ఆ దుర్మార్గుడికి ఆశ్రమం ఇచ్చావు? అతడు నీకు అతిథి కాదు. మనలను వేటాడి చంపువారు ఈ మానవులు, ముఖ్యంగా ఈ కిరాతులు. ఆ కిరాతకుడికి నీవు ఆశ్రమం ఇవ్వవద్దు. నీవు అతనిని కిందకి పడదోయి, నేను వాడిని భక్షించేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీకు ఎట్టి హాని నేను చెయ్యను అని పులి ప్రలోభన పెట్టింది ఆ ఎలుగుబంటి. ఆ వ్యాఘ్రము యొక్క మాటలు విన్నటువంటి ఎలుగుబంటి ఇలా ఉంటుంది, వ్యాఘ్రరాజ్యమా, నిజమే, మానవులు మనల్ని సంహరింతురు, వేటాడుదురు. ఇతడు పైగా కిరాతకుడు, మనల్ని వేటాడును. కానీ నేడు ఇతడు నాకు అతిథి. నేను ఉన్న వృక్షానికి వచ్చాడు. ఇంటికి వచ్చిన అతిథిని సంహరించుట పరమ అధర్మం. నేను అట్టి అధర్మాలు చేయను. నేను ఇతనికి ఆశ్రమం ఇచ్చాను, ఆశ్రయం ఇచ్చాను. నేను నా ధర్మాన్ని తప్పను. నీవు ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు అంటుంది. విన్నది వ్యాఘ్రము, విన్నాడు ఈ మానవుడు అంటే వేటగాడు. కొంతసేపు అయిన తర్వాత మెల్లగా ఆ ఎలుగుబంటి నిద్రలోకి జారుకుంది. గమనించింది కింద ఉన్నటువంటి పెద్ద పులి, వ్యాఘ్రరాజ్యం. ఓ వేటగాడ, ఆ ఎలుగుబంటి నిద్రపోతున్నది చూడు. ఒడుపుగా దానిని నువ్వు కిందకి పడదోసి నేను దానిని భక్షించేసి వెళ్ళిపోతాను. నీకు నేను ఎట్టి హాని చెయ్యను. అర్థమైందా? తోసేయము అంటుంది పెద్ద పులి. ఈ దుష్టుడు, దుర్మార్గుడు అయినటువంటి ఈ బోయవాడు, వేటగాడు మెల్లగా పైకెక్కి నిద్రపోతున్నటువంటి, తనకు ఆతిథ్యం ఇచ్చినటువంటి, ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ ఎలుగుబంటిని కిందకి బలవంతంగా తోసేశాడు. పడిపోతూ ఆ ఎలుగుబంటి ఒక కొమ్మను పట్టుకొని వేలాడి అక్కడ ఆగింది. మొత్తం పైన ఆ ఎలుగుబంటి కిందకి పడలేదు. అప్పుడు కొమ్మను పట్టుకొని వేలాడుతున్నటువంటి ఆ భల్లూక రాజ్యం అడిగింది, ఓ కిరాతుడా, ఏం జరిగినది? నేనెందుకు కిందకు పడిపోయాను అని అడుగుతుంది. ఆ కిరాతుడు ఏమీ చెప్పలేకపోతాడు, జడిసిపోతున్నాడు. కిందనున్న భల్లూకంతో అంటుంది పులి, భల్లూక రాజా, అదేమి చెప్పును, దుర్మార్గుడు, నేను చెప్తాను విను. నీవు నిద్రపోతున్న సమయంలో నిన్ను క్రిందకు పడదోశాడు. నిన్ను నేను భక్షించి వెళ్ళిపోతాననే ఉద్దేశంతో ఆ దుష్టుడు ఆ పని చేశాడు. అతడు ముందే చెప్పాను కదా నీకు, అతడు నీకు అతిథి కాదు.
ఆతిథ్యానికి అతడు అర్హుడు కాడు. ఆశ్రయం ఇవ్వడానికి కూడా అతడు అర్హుడు కాడు. ఆడికెందుకు నువ్వు ఆశ్రయం ఇచ్చావు? దుర్మార్గుడు కదా, ఈ మానవులు దుర్మార్గులు అని అంటూ, ఇప్పటికైనా సరే ఆ మానవుడిని కిందకి పడదోసేయి, నేను వాడిని భక్షించి వెళ్ళిపోతాను అంటుంది ఆ వ్యాఘ్రం. భల్లూకం అంటుంది ఆ వ్యాఘ్రంతో, భల్లూక రాజా, సరే ఈ మానవుడు తప్పుడు మార్గంలో ప్రవర్తించాడు, అధర్మంగా ప్రవర్తించాడు, ఆశ్రయం ఇచ్చి నన్నే కిందకి పడదోయబోయాడు. అతడు అధర్మం చేశాడు, కానీ నాకు అతడు అతిథే కదా. అతిథి తప్పు చేసినా కూడా క్షమించాలి, ఆతిథ్యం ఇచ్చిన నేను కనుక నేను అతనికి ఎట్టి హాని చేయను. అతడు తప్పు చేశాడు, అంత మాత్రం నేను కూడా తప్పు చేయాలనా? అతడు తప్పు చేస్తే చేశాడు గాక, నేను మాత్రం ఆ తప్పు చేయను, నేను ధర్మం వీడను. కనుక నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు ఆ కిరాతుడు ఎప్పటికీ అందుబాటులోకి రాడు, నేను అతడికి ఎట్టి హాని చేయను. సపర్ణ పాపమా దత్తే అనే వేదవాక్యంతో పాటుగా విను. ఇతడు ప్రాణభీతితో ఉన్నాడు, ఏది మంచియో ఏది చెడ్డో తెలుసుకోలేకున్నాడు, అందుకే నన్ను తోసేశాడు. అంత మాత్రాన నేను వానికి హాని చేయను అని గట్టిగా ధృవీకరించింది ఆ భల్లూక రాజు. ఇలా అంటుంది ఆ వ్యాఘ్రంతో భల్లూక రాజు. వ్యాఘ్రమా విను, ఆయం వ్యాఘ్ర సమీపే ఆయం వ్యాఘ్ర సమీపే తు పురాణో ధర్మ సంస్థితః వృక్షేణ గీతః శ్లోకోమేతం నిబో దప్ల వంగమ్మ. మరి ఒకసారి, ఆయం వ్యాఘ్ర సమీపే తు పురాణో ధర్మ సంస్థితః వృక్షేణ గీతః శ్లోకోమేతం నిబోదప్ల వంగమ అనే శ్లోకాన్ని వినిపించింది ఆ భల్లూక రాజు. ఇలా చెప్పినటువంటి జానకి మాత మాటలు విన్నాడు హనుమ. ఈ నీతి ఈనాటిది కాదు, ఏనాటిదో వేదనీతి. కృతయుగం నుంచి ఈ నీతి వస్తున్నది, రాబోయే యుగాలకు కూడా ఈ నీతి ధర్మబద్ధమే అని చెప్పేసరికి హనుమ అంటాడు, మాత, ఓ జానకీ మాత, నీవు ఇట్టి ధర్మస్వరూపురాలు గనుకనే ధర్మస్వరూపుడైన శ్రీరామునికి పత్నివి కాగలిగు తల్లి. నీవు కానీ నా ప్రభు శ్రీరాముడు కానీ పరమ ధర్మాత్ములు, మీరు ధర్మానికి ప్రతీకలు అంటూ ఆ సీతారాములని వీణోళ్ళ పొగిడాడు హనుమ. జై శ్రీమన్నారాయణ.